హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో సింపుల్గా ఎగ్ ఫ్రైని ఎలా చేయాలో చూపించబోతున్నాను. దీనిని ఎగ్ పొరటు, ఎగ్ బుర్జీ అని కూడా అంటారు. దీనికోసం 3 ఎగ్స్ యూజ్ చేస్తున్నాను. అలాగే 2 మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని ఈ విధంగా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఆ తర్వాత సన్నగా తరిగిన ఆనియన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అప్పుడు ఆనియన్స్ త్వరగా ఫ్రై అయిపోతాయి. ఈ ఆనియన్ ఫ్రై అవ్వడానికి మినిమం 8 మినిట్స్ పడుతుంది. సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. ఈ ఆనియన్ కొంచెం ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇక మళ్ళీ మూత పెట్టేసి కాసేపు ఈ ఆనియన్ని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఆనియన్ ఫ్రై అయిపోయింది కదా. ఇక ఇందులో 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇక ఇవన్నీ ఫ్రై అయ్యాక ఎగ్ వేసుకోవాలి. ఎగ్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఎగ్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక ఇందులో రుచికి సరిపడా కారం, ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక మూత పెట్టేసి ఈ ఎగ్ని 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇక లాస్ట్లో 1 స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని కాసేపు కుక్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, సింపుల్గా ఆనియన్ ఎగ్ ఫ్రై రెడీ అయిపోయింది కదా. ఇక దీన్ని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకొని వేడివేడి చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది.